సరే, నేరుగా మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన దాదాపు 1500 సంవత్సరాల నాటి చారిత్రక వైరుధ్యాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశపు అత్యంత సంక్లిష్టమైన సాంస్కృతిక వ్యవస్థలలో ఒకటైన ఈ ఆచారం పవిత్రమైన దైవభక్తితో మొదలై దారుణమైన దోపిడీ వ్యవస్థగా ఎలా మారిందనేది మనమిప్పుడు విడమర్చి చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం 5 దశలుగా అర్థం చేసుకుందాం. 1 దైవ సేవకులు, 2 పతనం, 3 దోపిడీ వ్యవస్థ, 4 ప్రతిఘటన మరియు సంస్కరణలు, మరియు చివరగా 5 రద్దు మరియు నేటి పరిస్థితులు. అసలు దేవదాసి అంటే ఏమిటో ఈ పదం ద్వారానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సంస్కృతం, తమిళ భాషల ఆధారంగా చూస్తే దీనికి అక్షరాల దేవుని సేవకురాలు అని అర్థం. అంటే ఈ ఆచారం మొదలైనప్పుడు దీని వెనుక ఎంత గౌరవప్రదమైన పవిత్రమైన ఆధ్యాత్మిక ఉద్దేశ్యం ఉందో మనం గమనించవచ్చు. మొదటి భాగం దైవ సేవకులు. 6వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఉన్న ఈ కాలాన్ని ఆలయ కళల స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే శాసనాలకు సంబంధించిన వివరాలు ఇవి. అప్పట్లో దేవదాసి అంటే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన స్థానం. వారు కేవలం కళాకారులు మాత్రమే కాదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వాళ్లకు అపారమైన ఆర్థిక స్వాతంత్ర్యం ఉండేది. వారు గుడులకు వాటాదారులుగా ఉండేవారు, ఏకంగా బంగారాన్ని, పన్నులేని భూములను విరాళంగా ఇచ్చేవారు అనడానికి ఈ చారిత్రక ఆధారాలే సాక్ష్యం. అయితే కాలక్రమంలో ఇదొక సంక్లిష్టమైన వ్యవస్థగా మారుతూ వచ్చింది. దేవదాసీలలో ఈ 7 విభాగాలేర్పడ్డాయి. గుడి ఊడ్చే చిన్న చిన్న పనులు చేసేవారి దగ్గర్నుంచి పవిత్రమైన నృత్యాలు చేసేవారి వరకు ఇందులో ఉన్నారు. కానిక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. కిడ్నాప్ చేయబడినవారు, పేదరికం వల్ల బలవంతంగా అమ్మబడినవారు కూడా ఇందులో ఉన్నారు. ఇది రాబోయే చీకటి రోజులకు ఒక స్పష్టమైన ముందస్తు సంకేతం. ఇక ఇక్కడి నుంచే 2వ దశ అంటే వ్యవస్థ పతనం ప్రారంభమైంది. ముఖ్యంగా 16వ శతాబ్దం తర్వాత ఆలయ ఆర్థిక వ్యవస్థలు ఎలా కుప్పకూలాయో చూద్దాం. అసలిది ఎలా జరిగిందంటే విజయనగరలాంటి భారీ సామ్రాజ్యాలు పతనమయ్యాక రాజుల మద్దతు మరియు ఆలయాలకు వచ్చే నిధులు ఆగిపోయాయి. దాంతో ఈ మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా రక్షణ కరువైంది. సరిగ్గా ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని ఆ ప్రాంతాల్లోని ఉన్న ఉన్నత వర్గాలకు చెందిన భూస్వాములు ఈ మహిళల ఆర్థిక దుస్థితిని ఒక ఆయుధంగా వాడుకున్నారు. కేవలం మనుగడ కోసం వాళ్ల భూస్వాములపై ఆధారపడేలా దిగజార్చబడ్డాలు. ఇదే మన 3వ భాగం, దోపిడీ వ్యవస్థ. మతం పేరుతో కుల అహంకారం, భూస్వామ్య విధానం ఎలా దుర్వినియోగానికి దారితీసిందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఈ 2 దశలను ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూస్తే అసలు వాస్తవం మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు సమాజంలో ఎంతో గౌరవం పొందిన కళాకారిణి స్థానం 18వ శతాబ్దం నాటికి ఆధిపత్య వర్గాల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది. మతమనే ముసుగులో ఉన్నత కులాల వారు అట్టడుగు కులాలను అణిచివేసి వారిపై ఆధిపత్యం చెలాయించడానికి ఈ పవిత్రమైన ఆచారాన్ని వాడుకున్నారు. దేవుడికి అంకితం అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆదర్శం వెనుక అట్టడుగు కులాలపై జరిగిన దారుణమైన వ్యవస్థాగత లైంగిక దోపిడీ దాగుందనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన నిజం. ఆ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ఊహించడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 11,573. 1881 జనాభా లెక్కల ప్రకారం ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీలోనే అధికారికంగా రికార్డైన దేవదాసిల సంఖ్య ఇది. మతం పేరుతో నడిచిన ఈ నెట్వర్క్ ఎంత పెద్ద పరిశ్రమగా మారిపోయిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అట్టడుగు కులాల బాలికలే ఈ వ్యవస్థకు ప్రధాన లక్ష్యం. దేవుడి పేరుతో, మతం పేరుతో ఆ పేద వర్గాలను భయం గుప్పిట్లో బంధించారు ఈ ఉన్నత కులాలవారు. ఎవరైనా ఇక్కడ్నుంచి తప్పించుకోవాలని చూస్తే అది దేవుడికి, మతానికి చేసే ద్రోహమంటూ వారిని బ్రెయిన్ వాష్ చేసి సమాజంలో భయాన్ని సృష్టించారు. కాని ఏ దుర్మార్గమైనా ఎంతో కాలం నిలవదు కదా. అదే మన 4వ భాగం, ప్రతి ఘటన మరియు సంస్కరణలు. ఈ దారుణమైన దోపిడీకి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటమే మొదలైంది. ఈ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడానికి బహుముఖంగా ప్రయత్నాలు జరిగాయి. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి లాంటి వారు చట్టసభలలో పోరాడితే, అంబేడ్కర్ లాంటి నాయకులు కుల వివక్షను తీవ్రంగా ఎండగట్టారు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం క్రిస్టియన్ మిషనరీల మద్దతు. మతం పేరుతో జరుగుతున్న ఈ దారుణాల నుండి సమాజాన్ని రక్షించడంలో, బాధితులకు ఆశ్రయం కల్పించి ఈ సామాజిక రుగ్మతను తుడిచిపెట్టడంలో
మిషనరీలు అందించిన అండ ఎంతో చారిత్రాత్మకమైనది. డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డిగారు వేసిన ఈ ఒక్క ప్రశ్న వింటే ఎవరికైనా ఆలోచన రాకమానదు. ఆమె స్వయంగా ఒక దేవదాసి తల్లికి జన్మించారు. దేవునికి అంకితం చేయడం వల్ల అంత గొప్ప మోక్షమే వస్తుంటే ఉన్నత వర్గాలవారు తమ సొంత కుటుంబాలలోని ఆడవాళ్లను ఎందుకు అంకితం చెయ్యరు అని ఆమె చట్టసభల్లో గట్టిగా అడిగినప్పుడు ఆధిపత్య వర్గాల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అదే సమయంలో అమీ కార్మైకెల్ లాంటి మిషనరీలు ఎంతో ప్రాక్టికల్గా ఆలోచించారు. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, ఆ నరకం నుండి బయటపడాలనుకునే బాలికలకు భౌతిక భద్రత, భరోసా కావాలని వారు గ్రహించారు. అందుకే వారికోసం పాఠశాలలు, ఆస్పత్రులతో కూడిన ఏకంగా 100 ఎకరాల సురక్షిత ఆశ్రయాలను నిర్మించి వారిని రక్షించారు. ఇక మన చివరి భాగం రద్దు మరియు నేటి పరిస్థితులు. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ ఆచారం యొక్క చట్టపరమైన పునాదులను ఎలా కూల్చేశారో చూద్దాం. ఇదొక సుదీర్ఘమైన పోరాటం. నిరంతర కృషి ఫలితంగా ఒక్కో రాష్ట్రంలో ఈ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టాలొచ్చాయి. 1934లో బాంబే నుండి మొదలై 1988లో ఆంధ్రప్రదేశ్ వరకు ఈ చట్టాలు ఎలా వచ్చాయో మనమెక్కడ చూడొచ్చు. ఎట్టకేలకు ఆ మహిళలకు స్వేచ్ఛగా బతికే, వివాహం చేసుకునే హక్కు చట్టబద్ధంగా లభించింది. అయితే ఇక్కడే ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. జాతీయ మానవ హక్కుల సంఘం 2022 నివేదిక ప్రకారం చట్టబద్ధంగా ఈ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ తీవ్రమైన పేదరికం, ఇంకా కొనసాగుతున్న కులపరమైన ఒత్తిళ్ల వల్ల దేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ ఆచారం ఇప్పటికీ రహస్యంగా కొనసాగుతూనే ఉంది. సో ఈ విశ్లేషణను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈరోజు మనం భరతనాట్యం లాంటి గొప్ప శాస్త్రీయ కళలను చూసి ఆస్వాదిస్తూ గర్విస్తున్నాం కదా. మరి ఆ కళలను తరతరాలుగా బతికించిన ఆనాటి మహిళల త్యాగాలను మనం ఎలా గౌరవించాలి? మరియు మతం పేరుతో ఉన్నత వర్గాలు చేసే ఇలాంటి వ్యవస్థాగత దోపిడీ మళ్లీ ఎప్పటికీ పునరావృతం కాకుండా మనం సమాజంగా ఎలా జాగ్రత్త పడాలి? ఒక్కసారి ఆలోచించండి.